దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కృపా అగ్నిశ్వరం ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీరందరూ సంతోషంగా ఆనందముగా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు యొక్క కృపను దినదినం మీరు పొందుకునే వారిగా ఉండాలని నిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభు మరి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. అనేకులు చూస్తున్నప్పుడు బలపరచబడాలని, ఈ యొక్క దేవుని రాజ్యము కట్టబడాలని ఆశపడుచున్నాం. దీని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన పక్షమునుడుగా మనకి విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామా? మా పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా, నీ దాసుడు నిలబడుచుండగా నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, ప్రభు వినగల సెవిని గ్రహించే కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. జాగ్రత్తగా గ్రహించండి ప్రియమైన నా సహోదరి సహోదరులారా. ఇక్కడ ఒక మాట రాయబడింది, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? అవునా? ఈ యొక్క మాటను జాగ్రత్తగా గ్రహించండి. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంటాయి. తన కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడుగాక మనం అడిగితే ఎందుకు ఇవ్వడండి? ఇస్తాడు. ఏటమే కాకుండా ఇంకా దేవుడు మన పక్షమునుండగా ఇంకా మనకి విరోధి ఎవరు లేరు కదా. దేవుడు నీ పక్షమును ఉండాలి. చాలామందిని ఫోన్ చేస్తూ, అయ్యగారు సేదపరి శక్తులతో నేను పీడించబడుచున్నాను, దెయ్యాలు నన్ను పీడిస్తున్నాయి, అపవాది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది, అపవాది నన్ను శోధిస్తుంది, బెదర్ నా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు. ప్రియమైన నా సహోదరి సహోదరుడు, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అసలు దేవుడు మీ పక్షముగా ఉన్నాడు అనుకోండి, దేవుడు నీతో కూడా ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరు ఏ శాతపడి చేసినా నీ దగ్గరికి రావడానికి వీలు లేదు. వస్తుందా? రావడానికి వీల్లేదు కదా. ప్రేమైన దీని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఏ మంత్రగాడైనా సరే, ఎవరైనా సరే, ఎవరు ఏ ప్రయోగం నీ మీదకి చేయాలనుకున్నా, లేకపోతే 100 మంది నీ మీదకి యుద్ధానికి వచ్చినా కూడా అసలు నేను చేయగలే, నేను ఏమాత్రము కూడా నిన్ను కదిలించగల శక్తి ఎవరికి ఉండదు. ఎందుకని? సర్వశక్తి గల దేవుడు నీ పక్షమునున్నాడు. నీ పక్షమునున్నాడు కనుక నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఎప్పుడు కూడా దేవుడు వారి పక్షం ఉండేవాడు. దేవుడు వారి పక్షం ఉన్నాడు. అయితే ఇవన్నీ కొన్ని విషయాలు మీకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని జ్ఞాపకం చేసుకుని చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదివి సాధించేద్దాం. ఇది ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల యొక్క దోషమును పరిహరించి ఉన్నావు. నీ కృపాశయములను బట్టి ఈ ప్రజల యొక్క దోషములను దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. అయితే నా చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో 14వ అధ్యాయం 9వ వచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, 14వ వచనాన్ని మనకి జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకంటే దేవుడు తన ప్రజలను క్షమించేవాడు. చూడండి, మోషే నిన్ను బట్టి నేను నీ పక్షం నేనున్నాను, నీ ప్రజలను పాపములు కూడా నేను క్షమిస్తానన్నాడు. అక్కడ కింద కూడా రాయబడిన మాట. ఇంకొక మాట చదువుదాం. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మనయందు ఆనందించిన ఎడల మనలను ఆ దేశములో చేర్చి మనకిచ్చును కదా. అది పాలు తేనెలు కలిగిన దేశమును మెట్టుకు యెహోవా మీద మీరు తిరుగుబడుకుడి, ఆ దేశ ప్రజలకు భయపడుకుడి, వారు మనకి ఆహారం అవుదురు,
వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడైయుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. జాగ్రత్తగా గ్రహించండి. పాలు తెల్లగలిగే దేశానికి నేను ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. తోడుగా ఉన్నాడు. ఈ యొక్క పాలు తెల్లగలిగే దేశంలో ఉన్న ప్రజలను చూసినప్పుడు వారు చాలా బలిష్ఠులుగా, అంటే చాలా బలవంతులుగా ఉన్నారు. ఈ యొక్క బలవంతులుగా ఉన్నప్పుడు వీరి పోయిన వారు చూస్తున్నప్పుడు అమ్మో ఆ బలవంతులను చూసి ఈ యొక్క 12 గోత్రం కలిగిన వారు 12 మందిని దేవుడు చూసి, ముఖ్యంగా మోషే ఈ యొక్క 12 మందిని చూసి వచ్చి రమ్మని చెప్పాడు. ఈ యొక్క 10 మందిని చూసినప్పుడు అమ్మో వాళ్ళు చూస్తున్నప్పుడు చాలా బలిష్టమైన ఉన్నారని పిరికి మాటలు మాట్లాడారు. వారు చూస్తున్నప్పుడు చనిపోవడం కూడా జరిగింది. ప్రైమరీ దీని బిడ్డరా జాగ్రత్తగా గ్రహించండి. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, వారు చూసిన వారు బలిష్టమైన వాళ్ళేని కానీ వారు మీకు ఆహారం అవుతారు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమునున్నప్పుడు వాడు ఎంత బలిష్ఠుడే కానీ, ఎంత బలవంతుడే కానీ, ఎంతలా వాడైనా కానీ వాడు ఆహారం అవుతాడు. నీకు వాక్యం తెలియచేస్తుంది. అందుకు స్పష్టంగా రాయబడింది, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడో. అక్కడ ఎవరు లేరు. ఈరోజు ఎవరు లేడు. ఒకరు విరోధిగా ఉన్నాడంటే ఎవరి మీద? యేసయ్య మీద. నీ మీద విరోధంగా ఉన్నాడంటే యేసయ్య మీద ఉన్నట్టే. నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావు, దేవుని కుమారుడిగా ఉన్నావు, దేవుని కుమార్తెగా ఉన్నావు, దేవుని ఎదిగేవాడిగా ఉన్నావు, నువ్వు మారుమనసు పొందావు, రక్షించబడ్డావు. నీ ఈరోజు నీకు యేసు ప్రభు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. సర్వము నేను నిత్యము నేను కాపాడడానికి నా ప్రభు. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన సజీవుడు. నిన్న నేడు వేకరీతిగా ఉంటున్న దేవుడు. ఆయన దూతలను నీకు కావలిగా ఉంచిన దేవుడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు జాగ్రత్త గ్రహించు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు నీ పక్షమునే కాదు, ఎవరి పక్షమున నిలబడతారో వారు ఎప్పుడు కూడా బలవంతులుగానే ఉంటారు. ఎలీషా చూడండి, రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. ఈ యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా గ్రహిస్తే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అతడు నువ్వు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించండి. మన పక్షమున ఉన్నవారు వారికంటే కూడా అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు దేవుడు అండి. యేసు ప్రభు మన పక్షమునగా ఇంకా మనం భయపడాల్సిన అవసరము లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా జాగ్రత్తగా గ్రహించితే కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 6వ వచనాన్ని జాగ్రత్తగా గ్రహించండి. 118వ కీర్తన 6వ వచనాన్ని ఇక్కడ ఒక స్వస్థ, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నిజమండి. నువ్వు దేవుని సన్నిధికి వెళుచున్న నా కుమారి, నా కుమారుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రేమైన దేవుని బిడ్డ, జాగ్రత్తగా గ్రహించు. ఈ వాక్యం వింటున్నా నీవు ప్రతి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఆలోచన చేయి. యేసయ్య నీ పక్షమున్నాడు. యేసయ్య నీ పక్షమునుండగా నీ భయపడాల్సిన అవసరం నీకు లేదు. అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, యెహోవా నా పక్షమునుండగా నేను భయపడను. హల్లెలూయా. నేను భయపడను. గొలియాతు అంత ఎత్తుగా ఉన్నాడు, 6 జెండగా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళటానికి, ఇశ్రాయేలుకు యుద్ధానికి వెళ్ళటానికి భయపడిపోయారు. కానీ జాగ్రత్తగా గ్రహించు, దావీదు చిన్నవాడు. దావీదు చిన్నవాడై ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళటానికి వెనకడలేదు. కారణం ఏంటి తెలుసా? యుద్ధము యెహోవాదే, యెహోవా నా పక్షం నుండి ఆయన యుద్ధము చేయవాడు అని ఒక కర్రను తీసుకున్నాడు, వృక్షాలను తీసుకున్నాడు, బయలుదేరాడు. యుద్ధము స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వస్తున్నారేమో అని ఫిలిష్తీయులందరూ కూడా రెడీగా ఉన్నారు. వేల మంది కూడా. వారందరూ కూడా చూసిన గొలియాతును చూసి వారందరూ ముందుకు వస్తున్నారు. కానీ దావీదు మాత్రానికి యుద్ధానికి సృష్టికర్త అయిన ప్రభు నాతో ఉన్నాడు, యుద్ధం యెహోవాదని ముందుకు నడిచిపోతున్నాడు.
ఒక 5 రాళ్ళు తీసుకున్న ఆ వాగులో ఆ యుద్ధమునకు వెలుచున్నప్పుడు కర్ర పట్టుకొని పోతున్నప్పుడు గొలియాతు ఏమన్నాడు తెలుసా? కుక్కను అనుకుంటున్నావా, నువ్వు కర్ర తోచుకొని వస్తున్నావు. ఈరోజు నా బయలుదేవతకి చూసినప్పుడు నేను నరికిని చూసిన ముక్కలుగా కాకులకు గద్దలకు నేను వేస్తాను అని చెప్పేసి సవాల్ చేస్తున్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? యుద్ధం యెహోవాదే, ఇదిగో నీ తల నరికి వేస్తే నీ కాకులకి గద్దలకు వేస్తాను, యుద్ధము యెహోవాదే. ప్రేమ సాగిపోతూ ఒక చిన్న రాయి తీసుకుని తన ఒడిశాల్లో పెట్టి యుద్ధం యెహోవాదే అని ఇసిరి కొడితే ఆ గొలియాతుకి నచ్చడ తలిగి వాళ్ళ బొక్కలు పట్టాడు. వెంటనే ఎగిరి దూకి ఆ తల నరికి పైకి లేపుకొని ఫిలిష్తీయులందరూ కూడా పారిపోయారు. ప్రేమ తనబడారా. అందుకోసమే యుద్ధము చేయగలిగిన వాడు దేవుడు, నీ పక్షాన పోరాడేవాడు దేవుడు, నీ పక్షాన న్యాయం చేసేవాడు దేవుడు. అందుకోసం ఉంటే దేవుడు నా పక్షం ఉండగా ఇంకా నాకు ఈరోజు ఎవరు? మొన్న మధ్య ఒక బెదరు ఉన్నాడు. వారి అమ్మగారు, అయ్యా కోర్టులో కేసు ఉంది, నా కుమారుడు కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి వారి అమ్మగారు ప్రార్థన చేయన్నారు. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తున్నాను, అమ్మ ఈ తాపకి ఖచ్చితంగా దేవుడు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారయ్యా, ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అడిగారు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ కేసు కొట్టివేయబడును గాక. నీ బిడ్డ అడుగుచుంది, నీ బిడ్డ పక్షం నుండి మీరు ఆ బిడ్డకి గెలిపించండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసి ఆ బిడ్డని గెలిపించాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. గట్టిగా చేద్దామా? ఆమేన్. వెంటనే ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగింది. ప్రేమేది ఏం బిడ్డరా, దేవుడు నీ పక్షం ఉంటే నీ ఎన్ని కోట్లు కేసులు ఉన్నా కూడా అవన్నీ కొట్టివేయబడతాయి. ఒకళ్ళు ఎవరైనా నీకు విరోధముగా నీ చూస్తున్నప్పుడు చేయాలనుకుంటే వారిని మార్చివచ్చగలడు దేవుడు. ఒకరు నీకు అన్యాయం చేయాలని, దేవుని బిడ్డమైన నీకు అన్యాయం చేయాలని వచ్చిన వారికి దేవుడు వారిని చూస్తున్నప్పుడు ముంచివేసేవాడు. తీర్పు తీర్చేవాడు నీ పక్షమునున్నాడు, యుద్ధం చేసేవాడు నీ పక్షమునున్నాడు. నీకు చూస్తున్నప్పుడు నీ పాదములు రాయి తగలకుండా కూడా నీ నెత్తి పట్టుకోవడానికి దేవుడు దూతల కాపుదాలు ఉంచాడు. అందుకోసమే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు యేసు ప్రభు నువ్వు నమ్ముకొని ఉన్నావా, నమ్ముకోలేకుండా ఉన్నావా, అవిశ్వాసంగా ఉన్నావా? అయ్యో నేను ఇంకా నమ్ముకొని ఉన్నాను, కానీ నా పక్షమున ఎవరు యుద్ధం చేస్తారు, ఎవరు నా పక్షమున పోరాడతారు, ఎవరు నా పక్షమున వాచ్యపడతారని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నా ప్రేమైన సహోదరుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ పక్షమును యుద్ధం చేయడానికి కానీ, నీ పక్షమును పోరాటం కానీ సమస్తము సమకూర్చడానికి కానీ దేవుడు నీ పక్షమును ఉండాలని ఆశపడుచున్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా తీసివేసే దేవుడు కాదు ఆయన. అందుకోసం ఉంటాడు, ప్రయాసపడి భారమస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నువ్వు ఎలాంటి ప్రయాసతో ఉన్నావో, ఎలాంటి కష్టాలతో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందులతో ఉన్నావో, ఎలాంటి బాధలతో ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా విడిపించడానికి నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. నీతో మాట్లాడి నీ సమస్యల నుంచి, నీ కష్టాల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కేసు గొడవల నుంచి, నీ పొలం గొడవల నుంచి, నీ ఇంట్లో గొడవల నుంచి సమస్తమును విడిపించి నీకు మేలు చేయాలని ఆశపడుచున్నాడు దేవుడు. నీకు విరోధులు కూడా మిత్రులుగా మార్చబోతున్నాడు దేవుడు. ప్రేమ సహోదరుడు జ్ఞాపకం చేసుకో. అందుకోసం ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షమునుడగా ఇంకా మనకు ఈరోజు దేవుడు లేరు. వారు బలవంతులు కావచ్చు, వారు ధనవంతులు కావచ్చు. సంఖ్యాకాండంలో 14:9 ప్రకారముగా వారు చూసిన ఎంత బలవంతులైనా కానీ ఆ ఐగుప్తు దేశంలో చూసి కానాను దేశంలో ఉన్న వారిని నీకు ఆహారం అవుదురు అన్నాడు. వారందరూ కూడా ఆహారం అయ్యారు. వారికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకోసం అన్నాడు దావీదు అంటాడు, సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే, ప్రేమ నువ్వు దేవుని కుమారుడైతే, దేవుని కుమార్తె అయితే, నమ్మి బాప్తిసం పొందిన వ్యక్తివైతే నువ్వు అసలు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షమున ఆయన యుద్ధము చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం ప్రేమైన దేవుడా, దేవుడు నీ పక్షమున యుద్ధం చేయగలుగుతాడు. ఈరోజు నువ్వు ప్రభు నీ పక్షం యుద్ధం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. యుద్ధము చేయటము నీ సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం దేవుడు నీ పక్షమునుండగా
ఇంకా ఈరోజు ఎవడు నీ పక్షమును ఈరోజు ఎవడు ఉండటానికి వీలు, అందరూ కూడా మిత్రులుగానే మార్చబడతాడు. హల్లెలూయా. అతను జోలికి వెళ్ళదు, అతనితో స్నేహితం కలిగి ఉండాలి. అతను దేవుడు అతని పక్షమున ఉన్నాడు కనుక అతనితో ప్రేమ కలిగి ఉండాలి. అతను దేవుడు తనకు తోడై ఉన్నాడు కనుక ఆయన ఏమనిపోయినా ఆయన అనుకున్నవారు, ఆయన నమ్మిన దేవుడు మనకు గద్దిస్తాడని అతనికి భయపడాలి. గట్టిగాలో చూద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్న ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. ఇర్మియా గ్రంథము 20:11 చాలా జాగ్రత్తగా గ్రహించి. ఇర్మియా గ్రంథము 20:11 కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ఆ రోజు పితరులకు తోడైన దేవుడు, పక్షమునున్న దేవుడు ఈరోజు కూడా నిన్న నేడు ఏకరీతిగా నీతో ఉండబోతున్నాడు. అయితే చుండి పరకారు కల సూర్యుడి వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిరిల్లుదురు. గట్టిగా చేద్దామా? బా, సూర్యుడి వలె, కేడము వలె, ఆయన ఖడ్గము వలె నీ పక్షమున వాళ్ళు గెలవలే ఎవరు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమునుంటే ఎవరు నిన్ను గెలవగలిగే శక్తి వారికి లేదు. స్పష్టంగా చెప్తున్నాను దేవుని బిడ్డగా. ప్రేమైన దేవులారా, అపవాది కూడా నేను చూసి పారిపోవాలి, అధికారులు కూడా నీకు తల ఉంచాలి. ఎవరైనా సరే పాపం చేసేవారు ఎవరైనా సరే నీకు తల వంచుదురుగాక. దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు, దేవుడు నీ పక్షమున ఆయన ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నీకు వందనాలు చెప్తారు, ప్రతి ఒక్కరూ నీకు లోబడి ఉంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మత్తయి సువార్త 1:23 కూడా ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 1:23 చూడండి, ప్రభు తన ప్రవక్తల ద్వారాగా పలికిన మాటలను నెరవేరినట్టు ఇది ఎంతయూ జరిగిను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషార్థమున దేవుడు నీకు తోడు అని. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? అందుకోసం యేసుక్రీస్తు ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు పుట్టి ఉన్నాడు నీకు తోడుగా ఉండడానికి. ఆయన నీకు తోడు. ఇమ్మానుయేలు అంటే నీకు తోడు. హల్లెలూయా. హల్లెలూయా. రీఖామందర చూసిన బైబిల్ గ్రంథంలో వచ్చేసి యోహాను సువార్త 10:29 జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన తెలియదా, పాత నిబంధన నుంచి ఇప్పుడు దాకా కూడా దేవుడు చూస్తున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన నీకు తోడుగానే ఉన్నాడు. ఆయన చూడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే కూడా గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలోండి ఎవరు కూడా అపహరించడానికి అవకాశం లేదు. నువ్వు తండ్రి చేతిలో ఉన్నప్పుడు, తండ్రి రెక్కల కింద నువ్వు ఉన్నప్పుడు ఎవడు నేను ఆయన రెక్కల కింద నుంచి తీసుకెళ్లే శక్తి నీకు ఎవరికి లేదు. ఇంకంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 4:4 రాయబడిన మాటను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. జాగ్రత్త గ్రహించండి ఈ మాటని. ఎందుకంటే చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. జాగ్రత్త గ్రహించండి. దేవుని నమ్మిన పిల్లలారా జాగ్రత్త గ్రహించండి. చిన్నపిల్లలారా జాగ్రత్త గ్రహించండి. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలారా జాగ్రత్తగా గ్రహించండి. మీలో ఉన్నవాడు, మీతో ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆమేన్. ఆ గొప్పవాడు నీతో ఉండబోతున్నాడు కనుక మరి ఆ గొప్పవాడు నిత్యము నీతో ఉండాలని ఆశపడుచున్నాడు కనుక ప్రార్థన చేసుకుందామా? ఈరోజు నుంచి ప్రభువా, ఇప్పుడు దాకా నీ పక్షం లేడనుకుంటున్నావా? రోజు నుంచి నీ వరకు ప్రభు, నేను అన్నిట్లో ఓడిపోతున్నాను, అన్నిట్లో కూడా జయం పొందలేకపోతున్నాను, ఈ రోజు నుంచి నాకు జయాన్ని దయచేయమని చెప్పేసి ప్రార్థన చేయి. చెప్పేసి ప్రభువా, నా పక్షం నుండి నువ్వు యుద్ధం చేయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నీ పక్షం ఉంటాడు, నిన్ను గెలిపిస్తాడు, అన్నిట్లో కూడా నిన్ను గెలిపించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధమైన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవుడు నా పక్షంలో ఉండగా నాకు ఇంక విరోధి ఎవరు లేరు. ఈరోజు నా తండ్రి ఈ యొక్క కృప అగ్నిస్వరం ప్రేక్షకులు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడొచ్చిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరితో నా తండ్రి ఇప్పుడు ఎంతమంది ఏకేపిస్తున్నారు, ఎంతమంది దేశంలో ఇప్పుడు దాకా నా తండ్రి ఎవరు లేరని కుంగిపోతున్నారో నీ బిడ్డల పక్షమును మీరుందురుగా కామేన్. బలవంతులు కూడా నీ బిడ్డలకు ఆహారం అవుదురుగా కామేన్. ప్రభు నా తన అన్ని కేసుల్లో అన్నింటిలో కూడా మీ బిడ్డలు గెలిపించుదురుగాక.
గెలిపించి అద్భుతం చేసి మీరు భయపడమని ప్రార్థిస్తున్నాను. అన్నింటిలో కూడా నీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆ రోజు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నట్లుగా నీ బిడ్డలకు మీరు తోడై ఉందురుగాక, ఇమ్మానుయేలుగా మీరు తోడై ఉందురుగాక. ఇమ్మానుయేలు భాషాంతరం నా తండ్రి దేవుడు మీకు తోడు. ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా మా భారతదేశానికి నా తండ్రి ముఖ్యంగా ఈ 2016 అంతా కూడా మీరు తోడుగా ఉండమని, తోడుండి నా తండ్రి మాకు విరోధి ఎవరు లేకుండా ప్రభు నీవే నాకు మా తండ్రి తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఇది మొదలుకొని నిరంతరం ప్రభువు నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చూసినాను ఏం చేసినాను, నదిలో నిన్నే తలంచుచున్నాను.